కొండపల్లి దగ్గర నుంచి కాసుపేట మండలంకి వెళ్ళాలి. కాసుపేట మండలంలో ఉంది. కరీంనగర్ డిస్ట్రిక్ట్. వచ్చినప్పుడు ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్ ఉన్నాయి, బాగుంటుంది. వాటి ఇక్కడ చాలా ఉంటాయి కానీ ఎక్కువ అందరు అక్కడనే తింటారు. ఫేమస్ 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 టిఫిన్ సెంటర్. ఫేమస్ కాదు, లక్ష్మీ నరసింహ టిఫిన్ సెంటర్. ఇక్కడ నుంచి ఇక మొత్తం మట్టి రోడ్డు, ఫుల్ డస్ట్, ఇక టూ మచ్ ఉంటుంది డస్ట్. అయితే రోడ్ ఒకటి బాగా చేపిస్తే బాగుంది కదా. అంత మంచి టెంపుల్ ఉంది కానీ రోడ్ మాత్రం రోడ్ ఇంకా ఇంతకుముందు ఇంకా దారుణంగా ఉండేది. ఇప్పుడు కొంచెం బెస్ట్ కానీ మట్టి పోసారు అంతే. ఫ్యూచర్లో అవుతుంది రోడ్, కానీ ఇప్పుడు 3 years పడుతుంది. 2 years పడుతుంది చెప్పి. రెడీయా? గెట్ రెడీ విత్ మీ. స్టార్ట్ అయింది కదా, ఘోరంగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు లారీ వచ్చింది అనుకో ఈ రోడ్లో, గతమే ఇక మేకప్ ఘోరంగా ఉంటుంది. లారీ రావద్దని కోరుకోక అంతే. లారీ వస్తే గతమే, గెట్ రెడీ విత్ మీ అవుతుంది. వీళ్ళు వేడి చేస్తారు కదా గెట్ రెడీ విత్ మీగా. రోడ్ అస్సలు బాగాలేదు, వేస్తున్నారు అనుకుంటా కదా. ఇదే వేసిరు, దీనికే కట్టింది 3-4 years. డాంబర్ రోడ్ అవుతుంది కాబట్టి, కానీ చాలా డాంబర్ రోడ్ అయితే మంచిగా ఉంటుంది. అప్పుడు దారుణంగా, ఇంతకుముందు ఇంకా దారుణంగా ఉండే, ఇంకా దారుణంగా ఉండే. వర్షాకాలము ఈ మట్టి రోడ్ కూడా మొత్తం అంతా బురద బురద అవుతుంది. మట్టి రోడ్ కదా, బురద అవుతుంది. చెరువా? వ్యూ బాగుంది కానీ డస్ట్ ఒకటే ఉంది ఎక్కువ. ఇలా ఒక 2-3 kilometers ఉంటుంది, మళ్ళీ మంచి రోడ్ వస్తుంది, మళ్ళీ డస్ట్ వస్తుంది, మళ్ళీ మంచి రోడ్ వస్తుంది. ఇట్లనే పోతూనే ఉండాలి. ఇక ఆ టెంపుల్ పోయేదాకా ఇట్లనే సగం మంచిగా ఉంటుంది, సగం మంచిగా ఉంటుంది. పొలాలు అయితే సూపర్ ఉన్నాయి కదా. అబ్బా, విత్ మీ విత్ యువర్ బేబీ. అయ్యయ్యో తప్పించుకున్నావులే. ఇంకో కొంచెం ఆఫ్ రోడ్ ఉంటుంది, అక్కడ కూడా. ఇక్కడ మానసదేవి ఆలయం కాసిపేట కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇటు వెళ్ళాలి. ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది ఉంటారు కదా ఎక్కువగా ఫ్రైడే. ఇక్కడ 2 వస్తాయి, అటు ఉంటుంది రూట్, ఇటు ఉంటుంది, రైట్ లెఫ్ట్ ఉంటుంది. మనం లెఫ్ట్ తీసుకోవాలి. కాసింపేట్ మానసదేవి దేవాలయం 9 kilometers. ఇది గునుగుల కొండాపూర్.
ఇక్కడ నుంచి పొలాలు సూపర్ ఉంటాయి. పల్లెటూరులోనే కట్టుకోవాలి ఇల్లు. ఇదేం టెంపుల్? అమ్మవారిది. ప్రతి ఊర్లో ఉంటాయి కదా, కొంచెం మైసమ్మ, రామదేవత. బాగుంది. చాలా బాగుంది. ఇవన్నీ ఉన్నాయి. రోడ్లు భలే ఉంటాయి పాముల్లాగా. మంచి టెంపుల్కి వచ్చే వాళ్ళకి కూడా మంచి నేచర్ మధ్య నుంచి రావచ్చు కదా, బాగా అనిపిస్తుంది. సాటర్డే సండే ఈ వీకెండ్లో ఇంకెక్కువ మంది ఉంటారు. ఎక్కువ ఎర్లీ మార్నింగ్ వస్తారు చాలా మంది. ఎర్లీ మార్నింగే బాగుంటుంది కదా. అటు వెళ్తే వడ్లూరు, ఇది గునుగుల కొండ, ఊర్లో కొండ. కొండాపూర్. కొండపూర్, ఆ కొండపూర్ కాదు. అయ్యో, రోడ్ క్లోజ్ అయిందా? మరి ఎలా వెళ్ళడం? రోడ్డు మీద గిట్ల మట్టి జాగ్రత్త. భయపడకు భయపడకు. ఫస్ట్ వాటర్ క్రాసింగ్. ఇందులో వాటర్ ఉన్నాయి.
దగ్గరికి వచ్చినాం. ఎన్ని కిలోమీటర్స్ ఉంది? ఇక్కడ డైవర్షన్ ఉంటుందా? ఫైనలీ వి రీచ్డ్ మానసదేవి టెంపుల్. మానసదేవి టెంపుల్. ఉంటారు వాళ్ళు, ఫ్రైడే కదా. బాగుంటుంది, సూపర్ ఉంది. ఫుల్ Oh my God, నేను అసలు ఇట్లా ఉంటుంది అనుకోలేదు. బాగుంది కదా. సూపర్ ఉంది. ఆడెక్కడ గల్మది ఒక్కడు బా. ఇక్కడ మధ్యలో కోనేరు లాగా ఉంది, అందులో శివుడి విగ్రహం ఉంది, దాని చుట్టూ శివలింగాలు ఉన్నాయి. చుట్టూ అభిషేకం చేసుకుంటూ ఒక చుట్టూ తిరగాలి. ఇక్కడ చెంబుతోని శివలింగాలకు అభిషేకం చేయించుకుంటూ ఒక రౌండ్ వేయాలి. మనకి ఎంట్రన్స్లో హనుమాన్ విగ్రహం ఉంది పెద్దది. మీరు కూడా దర్శనం చేసుకోండి, మనకి ఎంట్రన్స్లోనే ఉంటుంది. దేవుని దర్శనం చేసుకొని మంచిగా కోరికలు కోరుకోండి. ఇక్కడ అమ్మవారికి కోరిన కోరికలు నెరవేరాలని ముడుపులు కట్టుకుంటారండి. ముడుపులు కట్టి వెళ్ళిపోతారు. ఇక్కడ మొత్తము 108 నాగప్రతిష్ఠ శివలింగాలు ఉంటాయి. శివలింగాలకు అభిషేకం చేసి అట్లా దర్శనం చేసుకొని వెళ్తారు. కోనేరు మధ్యలో శివుడు ఉంటాడు. హోమం చేస్తారు, అమ్మవారికి ఏమైనా హోమం చేస్తారు కదా, ఇక్కడ హోమం చేస్తారు. దేవుడి పల్లకి, దేవుడిని పెట్టి పల్లకి ఉపయోగిస్తారు. స్వయంభూ మానసదేవి.